తెలంగాణ పార్లమెంట్ బరిలో ఒంటరి పోరుకు సిద్ధమైంది సిపిఎం 17 స్థానాల్లో పోటీకి దిగేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే భువనగిరి ఎంపీ సీటుకు అభ్యర్థిగా జహంగీర్ ను వెల్లడించిన సిపిఎం రానున్న 10 రోజుల్లో మిగిలిన 10 స్థానాలను అభ్యర్థులను ప్రకటించనుంది. సిపిఐ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో జతకట్టనుంది. పొత్తులో భాగంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని సిపిఐ అడుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన సిపిఐ, సిపిఎంలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సపరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. తెలంగాణ పార్లమెంట్ బరిలో ఒంటరి పోరుకు సిద్ధమైంది సిపిఎం 17 స్థానాల్లో పోటీకి దిగేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే భువనగిరి ఎంపీ సీటుకు అభ్యర్థిగా జహంగీర్ ని వెల్లడించిన సిపిఎం రానున్న 10 రోజుల్లో మిగిలిన 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. సిపిఐ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో జతకట్టనుంది. పొత్తులో భాగంగా ఒక పార్లమెంట్ స్థానాన్ని సిపిఐ అడుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన సిపిఐ, సిపిఎంలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సపరేట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరలక్ష్మి, గత ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా సిపిఎం ఒంటరి పోరాటం చేయడం జరిగింది. 17 స్థానాలు, దాదాపు 21 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడ కూడా డిపాజిట్ సంపాదించినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 స్థానాల్లో సిపిఎం ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జిల్లా పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న జహంగీర్ ను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. సో మిగతా చోట్ల కూడా ఇక రానున్నటువంటి 10 రోజుల్లో పార్టీ స్థానిక కమిటీల అభిప్రాయం తీసుకొని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. సో ఇట్లా సిపిఎం మాత్రం ఈసారి ఎన్నికల్లో పోయినసారి తరహాలోనే ఒంటరిగా వెళ్లి తమ ఓట్లను సాధించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఈ ఈ సిపిఎం ఒంటరి నిర్ణయం అనేది ఏ పార్టీ మీద ప్రభావం చూపుతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక సిపిఐకి సంబంధించి కాంగ్రెస్ తో 2023 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంటరిగా సిపిఐతో కలిసి పోటీ చేయడం వల్ల అక్కడ కోననేని సాంబశివరావు నెగ్గాడు. ఇంకా నెక్స్ట్ నల్గొండ లేదా ఖమ్మం నుంచి ఒక పార్లమెంట్ సీట్ అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. సో 5 సీట్లు ప్రపోజల్ చేసినా సిపిఐకి 1 ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది ఏ సీట్ ఇస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా సిపిఎం మాత్రం ఈసారి ఒంటరిగానే మరోసారి ఒంటరిగా పోతా ఉంది. తన అదృష్టాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తా ఉంది వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.